ఎక్కడ వర్క్ చేసావు? ఏంటి? నీ ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఎట్లా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావు? చిన్నప్పటి నుంచి అలా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. మైక్ దగ్గర పెట్టు. మైక్ దగ్గర పెట్టు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అండి. సో అలా నేర్చుకుని అంటే మహేశ్వర్ రెడ్డి గారు, ఈ మధ్య ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్స్ అవన్నీ అయినాయి కదా! మీరు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు ఇప్పుడు ఎట్లా మరి మీ సినిమాని నాకు ఇవన్నీ ఏ సంబంధం ఉండవండి. ఆ, అందరూ నా అన్నీ మీరే అవ్వడం మీకు చాలా అడ్వాంటేజ్ అంటారా? అడ్వాంటేజ్. ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్. అందరితో నేను ర్యాప్ మెయింటైన్ చేస్తాను. అందరూ కావాలి నాకు. ఓకే. ఐశ్వర్య గారు, Last two questions, please. ఐశ్వర్య గారు మ్యామ్ ఐశ్వర్య గారు. ఇక్కడ సో అంటే బేసిక్గా ఇందాక టాపిక్ వచ్చింది అండ్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కూడా 100 crores కలెక్ట్ చేస్తున్నాయి సమంత గారు, మా ఇంటి బంగారం అని. సో ఆవిడ ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి కూడా కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో అండ్ మీ దగ్గర నుంచి కూడా ప్రొడ్యూసర్గా కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా న్యూ టాలెంటెడ్కి? ప్రొడ్యూసర్గానా? మేబీ. నిజంగా చూద్దాం చూద్దాం చూద్దాం. డేట్ ఇస్తావా తిరు? ఓకే. తిరువేరు గారు. ఐశ్వర్య గారు ఇటండి. తిరువేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ భాగ్యం గారు భాగ్యనగరంలోనే ఉంటూ తెలుగు సినిమాలు తీసుకోవాలని చాలామంది ఆశిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒక టైంలో తెలుగులో కొన్ని అవకాశాలు రావని, ఒక టైంలో తెలుగులో అవకాశాలు రావని మీరు చాలా చోట్ల చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఈ సినిమా తీసేటప్పుడు తిరువీర్ గారితో మీకున్న అనుభవం, మీకున్న ఎక్స్పీరియన్స్, ఈ సెట్స్లో కూర్చొని ఆ సీన్స్ గురించి పదే పదే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా న్యాచురల్గా రావాలని చెప్పి దీని గురించి బాగా చర్చించుకున్నారంట. మీరే ఎవరు చెప్పారు మీకు? డైరెక్టర్ చెప్పారా? ఏ దర్శన్? ఎవరు ప్రొడ్యూసర్ మీరా? ఆయన అసలు పడుకున్నారా? ఆయన నిద్రపోయారు ఆయన? నిజమా కాదా? లేదు, నేను సీన్ చేసినప్పుడు డైరెక్టర్ని ఇలా గోకి 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 టార్చర్ పెట్టానని అడుగుతున్నారు, అంతేనా? అలా ఏం లేదు. ఓకే. తిరువీర్ గారు. చెప్ప ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరు ఏదో అడగాలనుకున్నాను, అడగండి ప్లీజ్. నీ మనసు విల్ వెయిట్ ఫర్ యూ ప్లీజ్. ప్లీజ్ బ్రో. అంటే అయిపోయింది. అయ్యో, నీ పేరేంటి? నా పేరు సయ్యద్. సయ్యద్ అడుగుతా. బోలో. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాకముందు ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు రావట్లేదని చెప్పి ఒక 6 నెలల నుంచి 8 నెలల దాకా కొంచెం ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీకు సినిమాల ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మీరు తీసుకున్న స్టోరీలు 1కి 4 సార్లు మీ బ్రదర్తో, మీ వాళ్ళతో, అందరితో చర్చించిన తర్వాతే మీరు ముందుకు వెళ్తారన్నారు. బ్రదర్తో కాదు, అదే మీ ఫ్రెండ్స్. టీమ్. మీకు దీంట్లో ఏ హుక్ పాయింట్ నచ్చింది? కేవలం అది ఇందాక అడిగారు కదా, ఆ షాక్ అనేదే ఆ ఒక్క పాయింటే నచ్చిందా, లేదంటే? చెప్పాను కదా సార్, ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్స్ బాగా వర్క్ అయ్యింది. ఓకే. సో ఐ సెడ్ యా, లెట్స్ డూ ఇట్. ఓకే, ఆల్ ద ఓకే, బెస్ట్. Thank you so much, press and media. ఒక్క నిమిషం ఉండండి. సయ్యద్, యూ గాట్ ద ఆన్సర్? ఓకే, థ్యాంక్ యూ సయ్యద్. తిరువీర్ గారు, సో హెల్త్ ఎలా ఉంది? కొంచెం పర్లేదు. సో అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీ హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవర్ అన్నారు. అండ్ అయినా కూడా అవునా ఎస్ బాబు, ఎందుకు బాబు నా పక్కన కూర్చున్నావు నువ్వు అసలు? ఇప్పుడు కొంచెం బెటర్. దేవుడు, మాస్క్ వేసుకుని రావాల్సిన భయం వేస్తుంది. మరి ఎలా కానీ అంటే మాస్క్ వేసుకుంటే మా ఇంట్లో బుడ్డోడు కూడా ఏడుస్తున్నాడు. అందరికి ఎక్కిచ్చాడు అనమాట. ఇప్పుడు మీకు అందరికి వైరల్ ఫీవర్. లేదు, తగ్గాక వచ్చా కొంచెం. సో అంటే ఇలాంటి టైంలో కూడా సినిమా మీద ప్యాషన్తో, ప్రేమతో, సో ఏంటి ఏం చెప్తారు? ప్యాషన్, ప్రేమ కంటే బాధ్యత ఇది. అంటే చాలామంది శ్రమ సార్